ఒకటి తగ్గింది అంటూ పుష్పలో అదరకొట్టిన ఫహద్ ఫాసిల్ కి నిజంగానే ఒకటి తగ్గిందని ఫీల్ అవుతున్నారు మాలీవుడ్ జనాలు. మలయాళంలో స్టార్ యాక్టర్ అయిన ఫహద్ ని మన వాళ్ళు లైట్ తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నిజంగానే టాలీవుడ్ ఫహద్ ఫాసిల్ కి సరైన గుర్తింపు ఇవ్వలేదా? పార్టీ లేదా పుష్ప అంటూ సింగిల్ డైలాగ్ తో సినిమా మొత్తం ఇంపాక్ట్ చూపించారు ఫహద్ ఫాసిల్. ఒకటి తగ్గింది అంటూనే ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు ఈ మలయాళ స్టార్ యాక్టర్. ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీలో విలన్ అంటే ఏ రేంజ్ క్యారెక్టరైజేషన్, ఏ రేంజ్ ఎలివేషన్ ఉండాలి? కానీ ఫహద్ ఫాసిల్ కి పుష్ప 2లో ఇలాంటి ట్రీట్మెంట్ దొరికిందా? మలయాళ స్టార్ హీరో తెలుగులో ఇవ్వాల్సినంత స్పేస్ ఇచ్చారా అంటే మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. మలయాళంలో స్టార్ యాక్టర్ అయిన ఫహద్ ఫాసిల్ పుష్ప 2లో మెయిన్ విలన్ గా తీసుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో పెద్దగా స్క్రీన్ స్పేస్ లేకపోయినా సెకండ్ పార్ట్ లో పర్వాలేదనిపించారు. అయితే పుష్పాని ముప్పు తిప్పలు పెట్టిన బన్వర్ సింగ్ క్యారెక్టర్ సూసైడ్ చేసుకునేట్టు చూపించడంతో మలయాళ ఫ్యాన్స్ మాత్రం తిట్టిపోస్తున్నారు. సినిమాలో అది జస్ట్ సుకుమార్ స్టైల్ ట్విస్ట్ అయితే ఓకే, కానీ మాలీవుడ్ జనాలు మాత్రం ఫహద్ కి తగినంత క్రెడిట్ ఇవ్వలేదని, అసలు సినిమాలో పెద్దగా పట్టించుకోలేదని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఫహద్ పుష్పతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి వరకు మలయాళ, తమిళ్లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న ఫహద్ ఫాసిల్ పుష్పతో తెలుగు ఆడియన్స్ ని పలకరించారు. అయితే మిగిలిన ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న ఫహద్ తెలుగులో ఆ క్రేజ్ ని అందుకోలేకపోయారని, అసలు అలా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదని ఫహద్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే విలన్ కన్నా హీరోకే ఎక్కువ స్పేస్, క్రేజ్ ఉంటుంది కాబట్టి ఎన్ని క్యారెక్టర్లున్నా బన్నీనే ఫోకస్ అయ్యాడని కొంతమంది అంటుంటే, పుష్ప 2లో బన్వర్ సింగ్ క్యారెక్టర్ చనిపోలేదని, పుష్ప 3లో మళ్లీ వస్తుందని రకరకాలుగా ఇమాజిన్ చేస్తున్నారు జనాలు. మరి థర్డ్ పార్ట్ లో సుకుమార్ ఏమన్నా ట్విస్ట్ ఇస్తారో, లేక పుష్ప 2లో ఫహద్ క్యారెక్టర్ ని అలాగే వదిలేస్తారో చూడాలి.